కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కుమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల నుంచే ఈ మార్పు ప్రారంభమైందని చెప్పాలి. ఈ జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కంచుకోటను హస్తం బద్దలు కొట్టింది. ముఖ్యంగా జిల్లాలో అత్యంత సీనియర్ నేతలంతా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇందులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఒకరు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావును కాంగ్రెస్ నేత యశస్విని రెడ్డి చిత్తుగా ఓడించారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇన్నాళ్లు బయటకు రాని మాజీ మంత్రి ఇప్పుడిప్పుడే పొలిటికల్గా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతలోపే ఎర్రబెల్లికి సొంత పార్టీకి చెందిన కొందరు లీడర్లు మరో షాక్ ఇచ్చారు. ఎర్రబెల్లి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు పాలకుర్తికి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఓటమి ఎరుగని నేతగా వరంగల్లో గుర్తింపు దక్కించుకున్న ఆయన గత ఎన్నికల్లో తొలిసారి ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఝాన్సీరెడ్డి కోడలు యశస్విని రెడ్డి భారీ విజయం సాధించారు. అప్పటి నుంచి పాలకుర్తిలో పట్టు సాధించుకునేందుకు ఝాన్సీరెడ్డి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులే టార్గెట్గా ఆమె పావులు కదుపుతున్నారు. తాజాగా పాలకుర్తిలో బీఆర్ఎస్కు చెందిన కీలక లీడర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలోనే మరికొందరు లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డి వరుస షాక్లతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కకావికలమవుతున్నట్లు తెలుస్తోంది. తన అనుచరులను ఎలా కాపాడుకోవాలో తెలియక పరేషాన్ అవుతున్నట్టు సమాచారం. తన రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించినా రాజకీయంగా జరుగుతున్న నష్టాన్ని మాత్రం నివారించలేకపోతున్నారట. ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తును ఊహించుకుంటూ లోలోన కుమిలిపోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నష్ట నివారణను ఎలా నియంత్రిస్తారో చూడాలి.